ఆశీర్వాదం అంటే కట్ల కట్ల కనబడటం కాదు, బిందు బిందు లంకి బిందులు కనబడటం కాదు. ఆశీర్వాదం అంటే నీకు లేని పరిస్థితుల్లో నీకు ఎలా వస్తుందో తెలీదు. రేపు దినం నేను 3,000 రూపాయలు, 5,000 రూపాయలు, 10,000 రూపాయలు కట్టాలి. ఎలా చూస్తే 100 రూపాయలు ఉంటాయి. ఎలా? కానీ ఆ సమయానికి దేవుడు సమకూరుస్తున్నాడు. అదే ఆశీర్వాదం అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొద్దకు వస్తే నీకేదో ధనం వస్తుందని, దేవుణ్ణి నమ్ముకుంటే నీకేదో బంగారం వస్తుందని ఎవరైనా నీతో చెప్పి ఉంటే అవన్నీ అబద్ధాలు. దేవుని దగ్గరికి వస్తే నీకు శ్రమలు తప్ప, దేవుని దగ్గరికి వస్తే నీకు ఇబ్బందులు తప్ప, దేవుని దగ్గరికి వస్తే నీకు మరణకరమైన స్థితులు నీకు తప్ప. ఎందుకో నేను చెప్పనా, వాటి నుంచి విడిపించగలిగేవాడు ఆయన ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. మరణ